గ్రూప్ రండి ఫస్ట్ స్లోగన్ చేయండి బ్రదర్. ఒకటి కరెక్టే, మీరు స్లోగన్ చేయండి, ఆ తర్వాత క్వశ్చన్స్ వేస్తాం. ఓకే, మీ క్వశ్చన్స్ అడిగితే అట్లా ఫస్ట్ స్లోగన్ ఏమంటారా? హాలీవుడ్ లేదు, బాలీవుడ్ లేదు, కోలీవుడ్ లేదు, మల్లీవుడ్ లేదు, ఇండియన్ మొత్తాన్ని ఒకటే స్టార్, పవర్ స్టార్. ట్రెండ్ సెట్ చేయడంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇస్ నెంబర్ 1. ఇంతవాటికి ఇండియన్ సినిమా చరిత్రలో వేలంపాట అనేది ఎవ్వరు చేయలేదు, చేయబోరు కూడా. ద ఫస్ట్ టికెట్ 5 lakhs పోయింది, నెక్స్ట్ సినిమా 10 lakhs పోద్ది. ఇది ఫస్ట్ ట్రెండ్ చేసింది పవన్ కళ్యాణ్. ఈ పవన్ కళ్యాణ్ చూసి, పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చూసి ఇంకొంతమంది స్టార్స్ వస్తారు. బాబులకే బాబు, కళ్యాణ్ బాబు సినీ ఇండస్ట్రీ కాదు, వరల్డ్ వైడ్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తానికి ఒక ఊచకోత. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు? కలెక్షన్స్ అవసరం లేదు బాయ్. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్షన్స్ అయితే అవసరం లేదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి. ద ట్రూ మ్యాన్ అంతే. పవర్ స్టార్ పవన్ ట్రూ మ్యాన్. ఎంత వచ్చినా ఎలా ఉన్నా పవర్ స్టార్ అంతే. దీని మీద పవన్ కళ్యాణ్ ట్రోల్ చేయడం, పవన్ కళ్యాణ్కి 10 సంవత్సరాలు. ఒక సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా పవర్ స్టార్ స్టార్డమ్ ఎటు పోదు. పవర్ స్టార్ ఇస్ పవర్ స్టార్ అంతే. ఇప్పుడు మీరు ఒక స్ట్రీట్ లో మైకేల్ జాక్సన్ పెట్టినా, ఇక్కడ పవర్ స్టార్ పెట్టినా, మన ఆంధ్ర వాటికి పవర్ స్టార్ కే ఫ్యాన్స్ వస్తారు. అంటే హేటర్స్ ఏం లేదు, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హేటర్స్ మనం చెప్పేది ఏం లేదు, పవర్ స్టార్ హేటర్స్ చెప్పేది ఏం లేదు. హేటర్స్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారు అంతే. ఇప్పుడు అయ్యే హేటర్స్ మొత్తం ఇప్పుడు పవర్ సీక్రెట్ ఇప్పుడు కొంతమంది చూసుకోండి, హేటర్స్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూసుంటారు. ఇప్పుడు హేటర్స్ పవర్ కళ్యాణ్ హేటర్స్ ఉంటారు. అసలు ఒక మాట పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే కింద తడిచింది, ఫస్ట్ 2 inches తడిచింది. పవర్ స్టార్ గురించి మన ఒకళ్ళ గురించి అవసరం లేదు, మన స్టామినా మనం తెలిసినప్పుడు ఒకటి గురించి ఒకటి మాట్లాడాల్సిన అవసరం లేనే లేదు. పుష్పకి కంపారిజన్ అవసరం లేదు. ఇట్స్ అసలు ఎవరి గురించి ఎవరికి అవసరం లేదు, ఎవరి స్టామినా వాళ్ళది. నీకు పవర్ స్టార్ ఫస్ట్ టైం సెకండ్ టైం గ్యాంగ్స్టర్ మూవీ వస్తున్నాడు. నాకు తెలిసి పుష్ప, బాహుబలి, RRR ఈ మొత్తాన్ని క్రాష్ అంత. ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ బూట్స్ ఉంటాయి చూసారా, ఆ బూట్స్ కింద అంత నగిలిపోద్ది అంత. గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి పొగడాలంటే ఒకరిని తిట్టాల్సిన అవసరం మనకు లేదు. పవర్ స్టార్ అందే. ద నెక్స్ట్ పవర్ స్టార్. ఇప్పుడు నీ దగ్గర ఏ సర్టిఫికేట్ ఇచ్చాడంటే ఇప్పుడు మన దగ్గర కూడా వచ్చేవాడు గొలుసు లాక్కుండా ఉండవు, కొడతాం. అది భావోద్వేగం, ఎవడైనా చేస్తే ఎవడైనా కొడతాడు అంతే. మేము కాపాడుకుంటూ అన్న సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి చెప్పట్లేదు తమ్ముడు, ఆల్రెడీ రికార్డులు పగిలిపోయినాయి. ఇప్పుడు ట్రోల్ చేస్తారు కదా సినిమా గురించి. ఆ ట్రోల్ పేటిఎం బ్యాచ్ చేస్తాయి బ్రదరు, ఇవన్నీ ఏం లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్. పవన్ కళ్యాణ్ ఎలా ఉండబోతుంది సినిమాలో?
అరే ఎలా ఉన్నాడు కనబడుతుంది కదా, అవసరంలా. ఆల్రెడీ చూస్తున్నాం 15 సంవత్సరాలు బట్టి 30 సంవత్సరాలు బట్టి చూస్తున్నాము. బ్లాక్ బస్టర్ బొమ్మ. వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చా? వింటేజ్ పవన్ కళ్యాణ్ చూడొచ్చు. మించి ఉంటది పవన్ కళ్యాణ్ అంటే. అసలు ట్రైలర్ లో ఓజస్ గంభీర నా కొడకలారన్నారు చూసావా, అది చాలు సినిమా ఎలా ఉంటుందో. ట్రైలర్ రిలీజ్ చేస్తాను, రిలీజ్ చేయకుండా ఉంచామని ఎంత కరెక్ట్ చెప్పాడు కమ్మా. ఒక్కసారి రావటం లేట్ కావచ్చు, కానీ రావటం పక్క. లేట్ అయినందుకు ఏమైంది, రికార్డు పగిలిపోయినాయి కదా, అర్థమైంది కదా. అట్లా ఉంటది మాది. లేట్కి వచ్చిన లేట్ వస్తాడు. వాళ్ళు నాకు అంటే థియేటర్ల గురించి కొంచెం భయం వేస్తుంది. వాళ్ళు బాక్సులు బయలుపోతాయేమని, స్పీకర్ బాక్సులు. తమన్ గారు మ్యూజిక్ ఎలా ఉండబోతుంది? అరే చూసు కదా, కొనిదెల తమన్, నందమూరి తమన్ అంటారు. లేదు అదప్పుడు ఇది ఇప్పుడు డిసెంబర్ లో కళ్యాణ్ గారికి ట్రైలర్స్, ఇంటర్వ్యూస్, ప్రీ రిలీజ్ ఏం అవసరం. ఓన్లీ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంతే. దాన్ని బట్టి ఈ మొత్తం నడుస్తుంది ఇప్పుడు. ఓకే.